ఎలాగైతే ఒక మనిషిని ఆ మనిషి వేసుకున్నటువంటి దుస్తులు ఆ మనిషి అందాన్ని పెంచుతాయో, అలాగే కళ్ళే అందమైనవి అనుకుంటే ఆ కళ్ళకి సంబంధించి కనురెప్పలు, అలాగే కనుబొమ్మలు ఇవి 2 కూడా కళ్ళ తాలూకు అందాన్ని, ఆరోగ్యాన్ని ఇనుమడింపు చేస్తాయి. ముఖ్యంగా కనురెప్పలు. ఈ కనురెప్పల అందాన్ని ఎలా కాపాడుకోవాలి? ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోవాలి? ఇది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, అందరూ తెలుసుకోవాల్సింది. ఇదే కనురెప్పల అందం, సంరక్షణ, అలాగే పోషణ, అన్నిటికీ మించి ఒకవేళ ఏమైనా సమస్యలు ఉంటే సహజ చికిత్సలు, వీటిని మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కనురెప్పలు మన కళ్ళకి అందాన్ని ఇస్తాయి. ఒత్తైనటువంటి పొడవైన కనురెప్పలు కావాలని ప్రతి వాళ్ళు కూడా కోరుకుంటూ ఉంటారు. కానీ ఈ జీవనశైలి మార్పులు, పోషకాహార లోపం, హార్మోన్ల మార్పులు, కొన్ని వైద్యపరమైనటువంటి పరిస్థితులు, ఇవన్నీ ఇంకా ముఖ్యంగా మేకప్ ఉత్పత్తుల వాడకం, ఇలాంటివన్నీ కూడా అన్ని కారణాలు కూడా ఈ కనురెప్పల తాలూకు సమస్యను సృష్టిస్తూ ఉన్నాయి. బ్లెఫరైటిస్, అలాగే చీము పొక్కులు, కనురెప్పలు రాలిపోవటం, పలచబడిపోవటం, సన్నబట్టం, ఇలా 1 కాదు 2 కాదు, మెయిన్గా కనురెప్పల తాలూకు పెరుగుదల తగ్గిపోతూ ఉంది. దీంతో అనేక సమస్యలు. మరి ఇలాంటి సమస్యలు అధిగమించడానికి కొన్ని సహజ చిట్కాలు మీకు సహాయపడతాయి, కొన్ని జాగ్రత్తలు మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. వీటిని మీరు ఫాలో అయితే మీ కనురెప్పల్ని మరింత అందంగా, మరింత ఆరోగ్యంగా మీరు మార్చుకోవచ్చు. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఆముదం గురించి. క్యాస్టర్ ఆయిల్ కనురెప్పల పెరుగుదలకి శక్తివంతమైనటువంటి సహకారం ఇస్తుంది. ఇది ఎటైతే జుట్టుకి ఆముదం సహాయపడుతుందో కనురెప్పలు కూడా రోమాలే కదా, వీటికి ఈ ఆముదం అనేది సహాయపడుతుంది. కనురెప్పల తాలూకు ఆ అందాన్ని కానీ, లేకపోతే ఆ పొడుగుని కానీ, వీటి పెరుగుదలకి ఒక దివ్య ఔషధం కింద ఈ ఆముదం పనిచేస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే దీంట్లో రెసినోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది మళ్ళీ ఎక్కువ మొత్తాలలో ఉంటుంది. రెసినస్ కమ్యూనిస్ అని అందుకే దీన్ని అంటారు. ఈ యాసిడ్ ఆ కనురెప్పల తాలూకు కుదుళ్ళని స్టిమ్యులేట్ చేస్తుంది, ఉత్తేజపరుస్తుంది, రక్త ప్రసరణని పెంచుతుంది. దీంతో కనురెప్పలు దట్టంగా, ఆరోగ్యంగా, వేగవంతంగా పెరుగుతాయి. అయితే మరి ఆముదాన్ని ఎలా వాడాలి? రాత్రి పడుకునే ముందు శుభ్రమైనటువంటి ఒక కాటన్ స్వాబ్ని తీసుకోండి. దీన్ని లేదా వేలుతోటి ఆముదాన్ని అద్దండి. అద్ది కనురెప్పల పైన రాయండి. కనురెప్పల కుదుళ్ళకి కాస్త లైట్గా మర్దన చేయండి. దీంతో ఆముదం లోపలికి బాగా ఇంకుతుంది. ఉదయం గోరువెచ్చని నీళ్ళతోటి కనురెప్పల్ని శుభ్రం చేసుకోండి. కనురెప్పల్ని కంటి లోపల కాదు మీరు వేయాల్సింది, కనురెప్పల్ని శుభ్రం చేసుకోవాలి. దీనికి సంబంధించి అనేక వైజ్ఞానిక పత్రాలు కూడా పబ్లిష్ అయినాయి. ఈ రెసినోలిక్ యాసిడ్ అనేది ఏం చేస్తుంది? ప్రోస్టాగ్లాండిన్ E2 అనే దాని తాలూకు ఉత్పత్తిని పెంచుతుంది. ఇదేం చేస్తుంది? వెంట్రుకల పెరుగుదలకి ప్రోత్సహించేటట్టు ఒక ముఖ్యమైన కారకం ఇది. అలాగే మరొక సహజ పదార్థం ఉంది, గ్రీన్ టీ. యాంటాక్సిడెంట్ తోటి ఈ కనురెప్పల తాలూకు సంరక్షణ అనేది సాధ్యమవుతుంది. గ్రీన్ టీ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ యాంటాక్సిడెంట్స్, ఇది మీకు తెలుసు. గ్రీన్ టీలో యాంటాక్సిడెంట్లే కాదు, ప్రధానంగా అనేక అంశాలు ఉంటాయి. ముఖ్యంగా యాంటాక్సిడెంట్స్ విషయానికి వస్తే ఎపిగాల్లో కెటచిన్ గాలేట్ అనేది ఉంటుంది. దీన్ని EGCG అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఇది చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి? ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగేటటువంటి నష్టం నుంచి కనురెప్పలను రక్షిస్తాయి. ఫ్రీ రాడికల్స్ అనేది మీకు తెలుసు, ఇవి కనురెప్పల పెరుగుదలని నిరోధించి వాటిని బలహీనపరుస్తాయన్న సంగతి. మరి దీన్ని ఎలా వాడుకోవాలి అంటే, వేడి నీళ్ళల్లో ఒక గ్రీన్ టీ బ్యాగ్ వేయండి. నీరు చల్లారిన తర్వాత ఆ కాటన్ బాల్ తోటి ఆ నీళ్ళని తీసుకొని కనురెప్పల మీద ఒత్తండి, కనురెప్పల పైన. రోజుకి 2 లేదా 3 సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమిటంటే, ఈ EGCG అనేది ఒక శక్తివంతమైన యాంటాక్సిడెంట్. ఇది కనురెప్పల తాలూకు కుదుళ్ళని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది అని తేలింది. ఆ తర్వాత మరొక సహజ పదార్థం కొబ్బరి పాలు. ఇది తేమనిస్తుంది, అలాగే పోషణని కూడా అందిస్తుంది. కొబ్బరి పాలల్లో లారిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది ఆ కనురెప్పల తాలూకు తేమదనాన్ని రక్షించడానికి సహాయపడుతుంది, తేమగా ఉంచడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్రధానంగా వాటిని కనురెప్పల్ని బలోపేతం చేయడానికి ఈ కొబ్బరి పాలు సహాయపడతాయి. ఈ లారిక్ యాసిడ్ కనురెప్పల ప్రోటీన్ నిర్మాణానికి తోడ్పడుతుంది, అది ఇక్కడ ముఖ్యమైనది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి కొబ్బరి పాలని అంటే, ఇది కూడా ఇంతే. కొబ్బరి పాలల్లో ఒక దూదిని ముంచి కనురెప్పల పైన రాసి 10 నుంచి 15 నిమిషాల తర్వాత చన్నీళ్ళతోటి ఈ కనురెప్పలను శుభ్రంగా కడిగేసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమిటంటే, ఈ లారిక్ యాసిడ్ అనేది ఒక మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్ కింద పనిచేస్తుంది. ఇది చర్మం, అలాగే కనురెప్పల తాలూకు తేమని అందిస్తూ ఉంటుంది, రక్షిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత మన ఫేమస్ కొబ్బరి నూనె.
ఇది కండెప్పల పెరుగుదలకి సహకరిస్తుంది. మామూలుగా కొబ్బరి నూనె మన జుట్టుకి వాడతాం, కండెప్పలకి కూడా వాడచ్చు. కొబ్బరి నూనె కండెప్పల్ని పోషించడానికి, వాటి పెరుగుదలకి సహాయపడటానికి, ప్రోత్సహించడానికి సహాయపడుతుంది, పెరుగుదలకి హెల్ప్ అవుతుంది. ఇది ఆ కండెప్పల కుదుళ్ళని స్ట్రెంథన్ చేస్తుంది, వాటిని రాలకుండా చేస్తుంది. మరి కొబ్బరి నూనె ఎలా వాడాలి? కొంతమంది మండుతుందేమో అనుకుంటారు, కానీ రాత్రి పడుకునే ముందు కొద్దిగా ఈ కొబ్బరి నూనె కండెప్పలకు రాసుకొని లైట్గా మర్దన చేసుకోవాలి. ఈ కొబ్బరి నూనెలో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఆ చర్మపు ఆరోగ్యానికి, జుట్టు ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది కలబంద, అలోవెరా. ఇది తేమని అందిస్తుంది, అలాగే ఇరిటేషన్ తగ్గిస్తుంది. కలబంద ఈ కండెప్పలని తేమగా ఉంచుతుంది, అలాగే వాటి తాలూకు ఇరిటేషన్ కొంతమంది నలుపుకుంటూ ఉంటారు, అలాంటి దాన్ని తగ్గిస్తుంది. కలబందలో ఉండేటువంటి ఎంజైమ్లు కండెప్పల పెరుగుదలకి సహాయపడతాయి. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి? ఈ కలబంద జెల్ని సింపుల్గా తీసుకొని ఆ కండెప్పల పైన రాసి 10 నుంచి 15 నిమిషాల తర్వాత చన్నీళ్ళతోటి కడిగేసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి ఒక వైజ్ఞానిక ఆధారం ఏంటంటే, కలబందలో ఉండేటటువంటి పాలీసాకరైడ్స్, అలాగే యాంటాక్సిడెంట్లు కండెప్పల ఆరోగ్యానికి మేలు చేస్తాయి అనేది. ఇక ఈ మధ్య సీరమ్స్ ఇలాంటివి దొరుకుతున్నాయి, మెయిన్గా కండెప్పలకు ఉద్దేశించిన సీరమ్స్. అంటే ఇలాంటివి ఈ ప్రత్యేక సంరక్షణ ఇస్తాయి, కండెప్పల పెరుగుదలకి సహాయపడటానికి ఇది యూస్ఫుల్గా ఉంటాయి ఈ సీరమ్స్. అయితే ఒక రెప్యూటెడ్ కంపెనీ నుంచి తీసుకోవాలి, రిలయబుల్ కంపెనీ నుంచి తీసుకోవాలి. ఈ సీరంలలో సాధారణంగా బయోటిన్, అలాగే పెప్టైడ్స్, ఇంకా ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి కండెప్పల పెరుగుదలకి సహాయపడతాయి. సీరంని ప్యాకేజీ పైన ఉన్నట్టుగా మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఈ సీరంలో ఏముంటాయంటే ప్రధానంగా బయోటిన్ అనేది ఉంటుంది, అలాగే పెప్టైడ్స్ ఉంటాయి. ఇవి కండెప్పల తాలూకు పెరుగుదలకి అవసరమైన పోషకాలని అందిస్తాయి. అయితే మీరు మెయిన్గా చేసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది మేకప్ చేస్తూ ఉంటారు. ఈ మేకప్ తోటి కండెప్పలకి హాని జరుగుతుంది. రెగ్యులర్గా మేకప్ వేసుకోవటం వల్ల కండెప్పల పెరుగుదల అనేది తగ్గిపోతుంది. ఈ మేకప్ ఉత్పత్తుల్లో అనేక రసాయనాలు ఉంటాయి, అందరికీ తెలిసిందే. ఇవి కండెప్పలను బలహీనపరుస్తాయి, అలాగే వాటి పెరుగుదలని నిరోధిస్తాయి. ఇంకా కొంతమంది వాటర్ ప్రూఫ్ మస్కారాలు వాడుతూ ఉంటారు, అవి ఇంకా ఎక్కువ డేంజర్. దీంతో కండెప్పలు త్వరగా రాలిపోతాయి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, మేకప్ వేసుకోవడం అనేది తగ్గించండి. నాణ్యమైన సహజమైనటువంటి మేకప్ ఉత్పత్తిని మాత్రమే వాడండి. అలాగే రాత్రి పడుకునే ముందు మేకప్ని పూర్తిగా తొలగించడం అనేది చాలా చాలా అవసరం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కండెప్పల తాలూకు ఆరోగ్యం విషయానికి వస్తే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది పోషకాహారం గురించి. కండెప్పల తాలూకు ఆరోగ్యానికి ఇది కీలకం. ఆరోగ్యకరమైన ఆహారం కండెప్పల పెరుగుదలకి అవసరమైన పోషకాలను ఇస్తుంది. అలాగే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, మెయిన్గా A, B, C, E, ఇంకా ఖనిజాలు, మెయిన్గా జింక్, ఐరన్, ఇవన్నీ కూడా కండెప్పల ఆరోగ్యానికి ముఖ్యం. అది మీకు ఆహారం ద్వారానే అందుతాయి. ఆకుకూరలు, పండ్లు, చేపలు, గుడ్లు, ప్రధానంగా నట్స్, ఇవన్నీ మీ శరీరంలో మీ ఆహారంలో వీటిని చేర్చుకుంటే శరీరంలో మంచి మార్పులను తీసుకొస్తాయి. మెయిన్గా కనురెప్పల విషయంలో చక్కటి ఆరోగ్యాన్ని మీరు చూడగలుగుతారు. అయితే కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు కండెప్పల్ని రోజు కూడా కాస్త దువ్వచ్చు, దీంతో వాటి పెరుగుదల అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే కండెప్పల పైన వేడిని ఉపయోగించడం మానుకోండి, ఎందుకంటే అది వాటిని దెబ్బతీస్తుంది. కాబట్టి వేడి వాటితోటి రాడ్స్ లాంటివి ఉపయోగించడం మంచిది కాదు, కర్లింగ్ కోసం, వీటి కోసం. అలాగే కండెప్పల్ని రుద్దకండి, ఎందుకంటే ఆ రుద్దితే ఫ్రిక్షన్ పుట్టి కండెప్పలు రాలిపోతాయి. అలాగే కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అది వైద్య సలహా తీసుకోవడం చాలా అవసరం. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదా, అందుకని కళ్ళను రక్షించుకోవడం అనేది చాలా అవసరం. ఇలాగా కండెప్పల తాలూకు అందాన్ని, అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అనేది మీ చేతుల్లో ఉంది, కాబట్టి కాపాడుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని, మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.